గుంటూరు నగరంలోని ఫేమస్ హోటల్ అయినటువంటి సుబానీ హోటల్కి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వంట పదార్థాలు ఏవైతే తయారు చేసేటటువంటి విధానంలో ఒక వీడియో అనేది క్లియర్గా వైరల్గా మారినటువంటి పరిస్థితులు, ఆ వంట కలిపేటటువంటి విధానం అంటే ఆ పదార్థం ఏదైతే ఉందో దానిని నీట్గా చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి కాళ్ళతో తొక్కుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం సుబానీ హోటల్లో ఉన్నటువంటి మనం ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడే ఆ వీడియో అనేది జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ వీడియో అసలు ఏంటి, అసలు ఎందుకు జరిగింది అనేది సుబానీ హోటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఉన్నాయి, మాట్లాడదాం. అసలు ఏంటి ఆ వీడియో? నమస్తే అండి గుంటూరు ప్రజలకు. ఆ రోజు మా దగ్గర అల్లం మిషన్ ఉందండి. ఆ రోజు సంథింగ్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల వర్కర్కి తెలియక అతను ఇంటికి వెళ్ళే ఆతృతతో అది అతను లటలటని అట్లా కడిగేశాడు. అది నాకు తెలిసి వచ్చి అల్లాన్ని కూడా నేను పడేశాను. అది మళ్ళీ ఫ్రెష్గా వేయించుకున్నాను. నేను నా మిషన్లో మోటార్ రిపేర్ చేయించి మళ్ళీ ఫ్రెష్గా చేయించి మళ్ళీ నా మెటీరియల్ నేను చేసుకున్నానండి. అది వర్కర్ చేసిన తప్పిదం. ఎవడో దారిని పోయేవాడు సరదాగా తీసుకున్న వీడియో అది మా పొరపాటు, అది మాది తప్పే. అది అలా చేయడం వల్ల అతను ఏం చేస్తున్నాడు అనేది బయటికి తెలిసే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎందుకు గమనించారు, ఎట్లా గమనించారు అంటే డైలీ జరుగుతుంది అన్నట్లు చెప్తున్నారు. లేదండి, డైలీ ఏం జరగదండి. నా దగ్గర అల్లం మిషన్ కూడా ఉంది. అల్లం మిషన్ కూడా చూపెడతానండి, దాన్ని రన్నింగ్ చేసి. అదే మరి ఆ రోజు సంథింగ్ మరి అతను ఎట్లా చూశాడో లేదా కావాలని చేశారో వాళ్ళు మాకు తెలియట్లేదు. మా మీద అభియోగం చేయడానికి, బ్యాడ్గా రాబీయడానికి మేమైతే ఎప్పుడు అట్లా చేయమండి. మా దగ్గర మిషన్ ఉందండి. ఆ వర్కర్ కూడా తెలియదు కాబట్టి అట్లా చేసి అతను పంపించేసాను, మందులు ఇచ్చి పంపించేసాను. అతన్ని అల్లం పడేశాను. మళ్ళీ ఫ్రెష్గా నేను అల్లం కడుక్కొని మళ్ళీ నేను నా వ్యాపారం నేను చేశానండి. అంటే ఎట్లా డైలీ ఈ బిర్యానీ కానీ కిచిడి కానీ మీ దగ్గర చాలా ఫేమస్గా ఉంది. చాలా ఏళ్ళ నుంచి కూడా ఒక నమ్మకంగా అంటే సుబానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనేక మంది ఫేమస్ వాళ్ళు కూడా వచ్చి తిన్నటువంటి పరిస్థితులు గతంలో కానీ ఇప్పుడు కానీ అదే మీరు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇట్లా జరిగింది అనుకోవచ్చు? అంటే అది పొరపాటు జరిగింది సార్. అది కావాలని చేసింది కాదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది అతను ఆ రోజు మిషన్ అయిపోవడం వల్ల ఫుడ్లో ఉపయోగించినటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తం పడేసాను. కాబట్టి ఆ ఫోటోలు కూడా ఉండే నా దగ్గర. మీకు ఆ ఫోటో షేర్ పడేసిన ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు కూడా మీకు షేర్ చేస్తామండి. మళ్ళీ నేను అల్లం పడేయడం, మళ్ళీ మీకు అదే టైంకి అల్లం వేయడం, అన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయండి. ఫ్రెష్గానండి. అది అట్లా మెటీరియల్ అనేది వాడలేదండి, మేము మొత్తం పడేసామండి. ఒకసారి ఎట్లా ఈ మిషన్ ఏది అల్లం మిషన్ ఒకసారి చూపించండి. ఎట్లా డైలీ ఏం జరుగుతుంది, ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు అండి మిషన్ మోటార్ ఆగిపోయిందండి. వేరే ఏదో లూజ్ కలెక్షన్ ఆగిపోయింది. అంటే డైలీ ఎట్లా ఏం చేస్తారు? ఇందుట్లో అల్లం వేసి మామూలు వాటర్ వేసి క్లీన్ చేసేది. స్విచ్ అయ్యి అక్కడ ఆ రోజు ఆ రోజు పని చేయకపోవడం వల్ల ఆ వర్కర్ అట్లా చేసి వెళ్ళాడండి. వర్కర్ చేసిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. సారీ అండి. అది ఆ మెటీరియల్ అయితే పడేసానండి. నేను నా దగ్గర అయితే ఆ మెటీరియల్ లేదు. పడేసిన ఫోటోలు కూడా చూపెడతానండి మీకు. తర్వాత నేను క్లీన్ చేసుకొని ఇది మళ్ళీ నేను ఫ్రెష్గా ఇచ్చుకున్నానండి. అంటే ఈ వీడియో కూడా వచ్చి ఒక 2 రోజులు అవుతుంది. మీరు దాని గురించి ఎందుకు బయటికి తేలేకపోయారు? అంటే ఎవరు చెప్పాలి మాకు తెలియదు సార్. అది ఎట్లా చేయాలో ఏందనేది మాకు తెలియదు. ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది సార్. అది అంటే నేను కావాలని చేయించింది కాదు. నేను దగ్గరుండి అక్కడ అల్లం తొక్కిచ్చింది కాదు. అది నాకు తెలియకుండా జరిగింది. అది సార్. అంటే ఈ మధ్యకాలంలో మీదే కాదు అనేక హోటళ్ళ పైన ఒకటే రకమైనటువంటి ఫుడ్ పదార్థాలు తయారు చేయడంలో కొంత వైరల్ వీడియోలు అవి గుంటూరుకి సంబంధించినవి జరుగుతున్నాయి. అవి కూడా కొంత నాన్ వెజ్ హోటల్కి సంబంధించినవి. ఎందుకు అంటే కొంత నిర్లక్ష్యం ఏమన్నా జరుగుతుందా, లేకపోతే వర్కర్సే కావాలని ఏదైనా చేసేటటువంటి పరిస్థితులు చేస్తున్నారు? అదేం లేదు సార్. బయట హోటల్ సంగతి నాకు తెలియదు. వచ్చే వర్కర్లు బాగానే చేస్తారు సార్. మా దగ్గర అంతా నీట్గా ఉండి ఎప్పుడప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి సార్. మా దగ్గర ఫ్రీజర్లు కూడా స్టాక్ ఏమి ఉండవండి. మా దగ్గర అంతా ఆల్ పర్ఫెక్ట్గానే ఉండిద్దండి. వచ్చారు అధికారులు ఎవరన్నా? అధికారులు అంటే రాలేదండి, ఇంకా వస్తామని చెప్పారు. వస్తా ఉన్నారండి. ఇందాక వేరే వాళ్ళ ద్వారా తెలిసింది సార్, వస్తామని. అంటే మిమ్మల్ని నమ్మకంగా ఉన్నటువంటి ఎవరైతే వినియోగదారులు తినడానికి వచ్చేటటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్ ఆర్టీ మీద? అంటే అధిక కస్టమర్స్ అడుగుతుందండి. అది పొరపాటు జరిగిందని చెబుతున్నాను సార్. అది వర్కర్స్ తెలియక చేసిన పని. అది
అని చెప్తున్నాను. వాళ్ళకి చేయండి, ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక వైరల్ అయింది, చాలామంది మమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నారు అట్లా జరుగుతుందా నిజంగానే, వాళ్ళకి మీరు విజ్ఞప్తిగా చెప్పండి. వారి కస్టమర్లందరికీ క్షమించండి, పొరపాటున వర్కర్ చేసిన తప్పిదం వల్ల మీకు క్షమాపణ చెబుతున్నాము. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటానండి నేను. ఇది మొత్తానికైతే ఓనర్ సీన్ అయితే క్లియర్గా చెప్తున్నారు. మనం కూడా పరిశీలించాం, అది అల్లం క్లీన్ చేసేటటువంటి మిషన్ ఏదైతే ఉందో అది ఆ రోజు పనిచేయకపోవడంతో ఒక వర్కర్కి ఆ బాధ్యత, అంటే అల్లం కడిగేటటువంటి బాధ్యత ఇవ్వటం, అది అతను సరిగ్గా నిర్వర్తించకపోవడం, అక్కడ వెళ్ళేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని గమనించి వెంటనే ఆ వీడియో తీయడంతో అది వైరల్ అయింది తప్ప ఎవ్రీడే చాలా సేఫ్టీ మెజర్మెంట్స్తోనే మేము ముందుకు వెళ్తాము, ఎలాంటి ఇబ్బంది లేకుండానే చూస్తున్నాం అంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ వందలాది మందికి ఎవ్రీడే కిచిడీ కానీ లేకపోతే వివిధ రకాలకు సంబంధించినటువంటి బిర్యానీలు కానీ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలా ఫేమస్గా ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుందని అనేక మంది, అంటే ఇప్పుడే కాదు చాలా ఏళ్ళ నుంచి కూడా ఇక్కడికి వచ్చి తినేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సెలబ్రిటీలు కూడా దీనికి సంబంధించినటువంటి అనేక రీల్స్ కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అనే కాదు ఎప్పుడూ కూడా ఇక్కడ ఈ కట్టెల పొయ్యికి సంబంధించినటువంటి వంటకాలపైన జరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో ఓనర్గా ఉన్నటువంటి సుబానీ ఉన్నప్పుడు కూడా ఎట్లాంటి పరిస్థితి ఉందో అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే విధంగా చెప్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. చూడాలి మరి. ప్రస్తుతానికైతే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి ఇక్కడ చెక్ చేస్తామన్నారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఏంటో చూడాలి. కాకపోతే ఓనరు మాత్రం క్లియర్గా యాజమాన్యం ఒకే అంశాన్ని చెప్తుంది, ఆ రోజు జరిగినటువంటి తప్పిదాన్ని మేము కూడా చింతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దాన్ని ఎక్కడా కూడా, అంటే ఆ ఫుడ్ ఏమన్నా తిన్నామేమో అనేటటువంటి వినియోగదారులు ఎవరూ కూడా అధైర్యపడాల్సినటువంటి పరిస్థితి లేదు, అది వినియోగించలేదు అనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కంపల్సరీగా రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితి లేకుండా చూసుకుంటామనే విధంగా చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.